హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు తెలుగు మెథడాలజీ లాస్ట్ లెసన్ అండి. 10th లెసను. ఇది మెథడాలజీకి సంబంధించి లాస్ట్ లెసన్ ఇది. మనం స్టార్ట్ చేసాం ఈరోజు ఫస్ట్ వీడియో. ఈ 10th లెసన్‌తో మనకి తెలుగు మెథడాలజీ అనేది కంప్లీట్ అవుతుంది. తెలుగు కంటెంట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయినట్టే మన ఛానల్‌లో. తెలుగు కంటెంట్ కూడా మన థర్డ్ క్లాస్ నుంచి చెప్పడం జరిగిందండి. అన్నీ లెసన్ వైస్ చెప్పామండి. ప్రతీది కూడా థర్డ్ క్లాస్ స్టార్ట్ చేసి ఫస్ట్ థర్డ్ క్లాస్ స్టార్ట్ చేసాము. దానిలో ఉండే ప్రతి లెసన్ వైస్ చెప్పామండి బిట్స్. ప్రతి లెసన్‌కి వచ్చే బిట్స్. అలాగే 8th క్లాస్ వరకు మనం లెసన్ వైస్ చెప్పామండి. కొత్త సిలబస్, పాత సిలబస్ అన్నీ కూడా కవర్ చేసాము. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. మన ఛానల్‌లో ఒక ప్లే లిస్ట్ కూడా ఉంది. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. డీఎస్సీకి సంబంధించి అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డైలీ పెట్టడం జరుగుతుంది. ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. లాస్ట్‌లో రివిజన్ కూడా చాలా యూజ్ అవుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డైలీ పెడుతున్నాం. లెసన్ వైస్ పెడుతున్నామండి. అలా లెసన్ వైస్ పెట్టడం వల్ల మీకు అన్ని బిట్స్ కూడా మీకు కవర్ అవుతాయండి. మీకు ఈ లెసన్ నుంచి ఈ బిట్ మిస్ అయిందని ఒక ఆలోచన లేకుండా అన్నీ కూడా లెసన్ వైస్ చెప్తున్నాము. ఇది లాస్ట్ లెసన్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ వీడియో. ఈ లెసన్‌కి సంబంధించి ఫస్ట్ వీడియో. ఓకే. టాపిక్‌లోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే. చూడండి 10th లెసను భాషా మూల్యాంకనం. భాషా మూల్యాంకనం అండి ఈ లెసన్ పేరు. చివరి లెసన్ మెథడాలజీకి సంబంధించి మనకి కంప్లీట్ అయిపోద్ది మెథడాలజీ కూడా. చూడండి భాషకు బీజం వేసేది ఎవరంటే తల్లి ఒడండి. భాషకు బీజం వేసేది తల్లి ఒడి. భాషను పెంచి పోషించేది బడిలో ఉపాధ్యాయులు. ఇక్కడ చూడండి. భాషకు బీజం వేసేది ఆ తల్లి ఒడి. కానీ భాషను పెంచి పోషించేది బడిలో ఉపాధ్యాయులు. చూడండి. రాష్ట్రంలో ఈ పిల్లలందరూ ఉన్నత స్థాయి గుణాత్మక విద్య పొందాలని భావించడం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వ దృక్పథం అవుతుంది ఇది. రాష్ట్రంలోని పిల్లలందరూ ఉన్నత స్థాయి గుణాత్మక విద్య పొందాలని భావించడం అనేది ఎవరంటారండి ఇది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృక్పథం అవుతుంది. విద్యార్థి స్థాయి. విద్యార్థి స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నమే బోధన. విద్యార్థి యొక్క స్థాయిని మనం పెంచడానికి చేసే ప్రయత్నం ఏంటంటే బోధన అవుతుందండి. అలాగే విద్యార్థి నిర్ణీత స్థాయికి చేరే మార్గం ఏదంటే అభ్యసనం. విద్యార్థి నిర్ణీత స్థాయికి చేరే మార్గం ఏంటంటే అభ్యసనం. ఇక్కడ చూడండి విద్యార్థిని స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నం కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ 2 బిట్లు ఒకసారి చూడండి. విద్యార్థి స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నం బోధన. అలాగే విద్యార్థి నిర్ణీత స్థాయిని చేరే మార్గం. ఇక్కడ నిర్ణీత స్థాయిని చేరే మార్గం. ఇది స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నం బోధన. నిర్ణీత స్థాయికి చేరే మార్గం ఏంటంటే అభ్యసనం అవుతుంది. విద్యార్థులు అభ్యసన ఫలితాలు విద్యార్థుల ప్రగతికి ఆధారం అవుతాయి. విద్యార్థుల అభ్యసన ఫలితాలు విద్యార్థుల ప్రగతికి ఆధారం అవుతాయి. నెక్స్ట్ నాకు ఇప్పటికి గుర్తు. మేము పరీక్ష రాయడానికి వెళ్ళే దారిలో ఉన్న ప్రతి దేవాలయానికి వెళ్ళి ఇలా ప్రార్థించేవాళ్ళం. ఓ భగవంతుడా! నన్ను ఎలాగైనా ఈ పరీక్ష నుంచి గట్టెక్కించు. నీకు కొబ్బరికాయలు కొడతాం అని ఎవరన్నారు ఈ మాటలనంటే గిజుబాయి. ఎవరన్నారండి ఈ మాటలు? గిజుబాయి. చూడండి. నాకు ఇప్పటికి గుర్తు. మేము పరీక్ష రాయడానికి వెళ్ళే దారిలో ఉన్న ప్రతి దేవాలయానికి వెళ్ళి ఇలా ప్రార్థించేవాళ్ళం. ఓ భగవంతుడా! నన్ను ఎలాగైనా ఈ పరీక్ష నుంచి గట్టెక్కించు. నీ కొబ్బరికాయలు కొడతామని గిజుబాయి అన్నారండి. ఈ మాటలు గిజుబాయి అనడం జరిగింది. అలాగే సాంప్రదాయిక విధానంలో అభ్యసన ఫలితాలను తెలుసుకోవడానికి లేని అంశాలు విచక్షణ, పోలిక, అనుప్రయుక్తం, రసానుభవం, సృజనాత్మకత అనమాట. చూడండి. సాంప్రదాయిక విధానాలు అభ్యసన ఫలితాలను తెలుసుకోవడానికి లేని అంశాలే విచక్షణ, పోలిక, అనుప్రయుక్తం, రసానుభావం, సృజనాత్మకత. ఇవన్నీ కూడా సాంప్రదాయిక విధానంలో అభ్యసన ఫలితాలను తెలుసుకోవడానికి లేని అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ డాక్టర్ బిఎస్ బ్లూమ్ 1950-70 మధ్య కాలంలో రూపొందించిన గ్రంథాలు విద్యా లక్ష్యాల వర్గీకరణం అండి. చూడండి. డాక్టర్ బిఎస్
బ్లూమ్ 1950, 70 మధ్య కాలంలో రూపొందించిన గ్రంథాలు విద్యా విద్యా లక్ష్యాల వర్గీకరణ అవుతుంది. హ్యాండ్‌బుక్ 1, 2 ఇవన్నీ అవసరం లేదు. అలాగే బోధన అభ్యసన విధానాలపై విప్లవాత్మక ప్రభావం చూపినది ఏంటంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ. ఇది హ్యాండ్‌బుక్ అవి మనకు అవసరం లేదండి. బోధన అభ్యసన విధానాలపై విప్లవాత్మకమైన ప్రభావం చూపింది ఏదంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ. డాక్టర్ బిఎస్ బ్లూమ్ 1950, 70 మధ్య కాలంలో రూపొందించిన గ్రంథాలు ఏంటంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ. బోధన అభ్యసన విధానాలపై విప్లవాత్మక ప్రభావం చూపినది ఏదంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ. అలాగే 1971లో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సెకండరీ స్థాయి వరకు నాన్ డిటెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిందనమాట. 1971లో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సెకండరీ స్థాయి వరకు నాన్ డిటెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం. ఇక్కడ చూడండి, బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మనకి మూల్యాంకనం అవుతుంది. అలాగే విద్యా లక్ష్యాలను బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా ఏ మేరకు చేరుకున్నామో తెలుసుకునే విధానమే విద్యా మూల్యాంకనం అవుతుంది. ఇక్కడ చూడండి, 1971లో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సెకండరీ స్థాయి వరకు నాన్ డిటెన్షన్ విధానాన్ని తీసుకువచ్చింది. అలాగే బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మనకి మూల్యాంకనం అవుతుంది. అలాగే విద్యా లక్ష్యాలను బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా ఏ మేరకు చేరుకున్నామో తెలుసుకునే విధానమే మనకి విద్యా మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్, మూల్యాంకనంలో అంతర్భాగం ఏంటంటే బోధన అభ్యసన ప్రక్రియ. మూల్యాంకనంలో అంతర్భాగం ఏంటంటే బోధన అభ్యసన ప్రక్రియ. మూల్యాంకనంలో అంతర్భాగం ఏదంటే బోధన అభ్యసన ప్రక్రియ. బోధన అభ్యసనాలు జరుగుతున్న కాలంలో జరిగే మూల్యాంకనం నిరంతర మూల్యాంకనం. బోధన అభ్యసనాలు జరుగుతున్న కాలంలో జరిగే మూల్యాంకనం ఏదంటే నిరంతర మూల్యాంకనం. విద్యా లక్ష్యాలను జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలుగా వర్గీకరించుకున్నాం అనమాట. విద్యా లక్ష్యాలను మనం 3 రకాలుగా వర్గీకరించాము. 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం. మూల్యాంకనంలో జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల్లో లక్ష్యాలన్నింటినీ మూల్యాంకనం చేయడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం అవుతుందండి. చూడండి, ఇక్కడ మనకి మూల్యాంకనంలో అంతర్భాగం బోధన అభ్యసన ప్రక్రియ అవుతుంది. బోధన అభ్యసనాలు జరుగుతున్న కాలంలో జరిగే మూల్యాంకనం నిరంతర మూల్యాంకనం అవుతుంది. విద్యా లక్ష్యాలు 3 రకాలుగా వర్గీకరించారు. 1 జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం వర్గీకరించుకున్నాము. మూల్యాంకనంలో మనకి జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల లక్ష్యాలన్నింటినీ మూల్యాంకనం చేయడం మనకి నిరంతర సమగ్ర మూల్యాంకనం అవుతుంది. అలాగే బోధన అభ్యసన ప్రక్రియలో పిల్లలు పాల్గొంటున్నప్పుడు వారు ఏ విధంగా నేర్చుకుంటున్నారో పరిశీలించి నమోదు చేసి పిల్లల అభ్యసనాన్ని అంచనా వేయడమే నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. ఇక్కడ చూడండి, బోధన అభ్యసన ప్రక్రియలో పిల్లలు పాల్గొంటున్నప్పుడు వారు ఏ విధంగా నేర్చుకుంటున్నారో పరిశీలించి నమోదు చేసి పిల్లల అభ్యసనాన్ని అంచనా వేయడమే నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్, నిర్ధారిత పాఠ్య ప్రణాళిక పూర్తయిన తర్వాత లేదా కోర్సు పూర్తయిన తర్వాత పిల్లల లక్ష్య సాధనను పరీక్షించడమే సంగ్రహణాత్మక మూల్యాంకనం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నిర్ధారిత పాఠ్య ప్రణాళిక పూర్తయిన తర్వాత లేదా కోర్సు పూర్తయిన తర్వాత పిల్లల లక్ష్య సాధనను పరీక్షించడమే సంగ్రహణాత్మక మూల్యాంకనం అవుతుంది. విద్యకు సంబంధించి మూల్యాంకన సాధనాలు మనకి చూడండి, పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు, వైజ్ఞానిక పరీక్షలు, ప్రదర్శన అధ్యయన పద్ధతులు ఇలా ఉంటాయి. విద్యకు సంబంధించి మూల్యాంకన సాధనాలు పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు, వైజ్ఞానిక పరీక్షలు, ప్రదర్శన అధ్యయన పద్ధతులు ఇవన్నీ కూడా విద్యకు సంబంధించి మూల్యాంకన సాధనాలు. మరొకసారి చూడండి, నిర్ధారిత పాఠ్య ప్రణాళిక పూర్తయిన తర్వాత
లేదా కోర్సు పూర్తయిన తర్వాత పిల్లల లక్ష్య సాధనను పరీక్షించడమే సంగ్రహణాత్మక మూల్యాంకనం అవుతుంది. విద్యకు సంబంధించి మూల్యాంకన సాధనాలు, పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు, మనోవైజ్ఞానిక పరీక్షలు, ప్రదర్శన అధ్యయన పద్ధతులు. విద్యార్థులు పాఠశాల ద్వారా పొందిన విద్యా ప్రగతిని కొలవడానికి ఉపయోగించే సాధనాలు పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు అవుతాయి. విద్యార్థులు పాఠశాల ద్వారా పొందిన విద్యా ప్రగతిని కొలవటానికి ఉపయోగించే సాధనాలు పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు అంటాయి. పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు ఫస్ట్ చూడండి, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షా పత్రాలు, లోప నిర్ధారణ పరీక్షలు. ఈ విధంగా ఉంటాయి పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు అనేవి. మరొకసారి చూడండి, విద్యార్థులు పాఠశాల ద్వారా పొందిన విద్యా ప్రగతిని కొలవడానికి ఉపయోగించే సాధనాలు ఏమవుతాయంటే పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు. పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు ఏంటంటే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షా పత్రాలు, లోప నిర్ధారణ పరీక్షలు. నెక్స్ట్, ఉపాధ్యాయులు రూపొందించిన పరీక్షల్ని ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు అంటారు. రూపొందించిన పరీక్షల్ని మనం ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలని అంటాము. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, వార్షిక పరీక్ష పత్రాలు. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు నిర్మిస్తాడు. ఏ పరీక్ష అండి? యూనిట్ పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు, వార్షిక పరీక్షలు. ఈ 3 కూడా ఉపాధ్యాయుడే నిర్మించడం జరుగుతుంది. అలాగే పరీక్షా పత్రాల నిర్మాణంలో ఆధునిక విధానాలను అనుసరిస్తూ రూపొందించే పరీక్షా పత్రాలు ఏంటంటే ప్రామాణిక పరీక్షా పత్రాలు. పరీక్షా పత్రాల నిర్మాణంలో ఆధునిక విధానాలను అనుసరిస్తూ రూపొందించే పరీక్షా పత్రాలు ఏంటంటే ప్రామాణిక పరీక్షా పత్రాలు. ప్రామాణిక పరీక్ష పత్రాలు 4 రకాలుగా ఉంటాయండి. ఒకటి సాధారణ విద్యా సాధన పరీక్ష శ్రేణులు, ప్రత్యేక పాఠ్య విషయ సాధన పరీక్ష శ్రేణులు, నైపుణ్య రంగ సాధన పరీక్ష శ్రేణులు, ప్రత్యేక పరీక్షా శ్రేణులు. ఈ విధంగా మనకు 4 రకాలుగా ఉంటాయి ప్రామాణిక పరీక్షా పత్రాలు. ఇక్కడ ఒకసారి మరి చూసుకుందాం. చూడండి, ఉపాధ్యాయులు రూపొందించిన పరీక్షలను ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు అంటారు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ఏంటంటే యూనిట్ పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు, వార్షిక పరీక్షలు ఉంటాయని 3 రకాలుగా ఉంటాయి. పరీక్ష పత్రాల నిర్మాణంలో ఆధునిక విధానాలను అనుసరించి రూపొందించే పరీక్షా పత్రాలు ప్రామాణిక పరీక్షా పత్రాలు. ప్రామాణిక పరీక్షా పత్రాలు 4 రకాలుగా ఉంటాయండి. ఒకటి సాధారణ విద్యా సాధన పరీక్ష శ్రేణులు, ప్రత్యేక పాఠ్య విషయ సాధన పరీక్ష శ్రేణులు, నైపుణ్య రంగ సాధన పరీక్ష శ్రేణులు, ప్రత్యేక పరీక్ష శ్రేణులు. ఈ విధంగా 4 రకాలుగా ఉంటాయి మనకి ప్రామాణిక పరీక్ష పత్రాలు అనేవి. అలాగే ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ విద్యార్థుల అభ్యాసన లోపాలను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలు లోప నిర్ధారణ పరీక్షలు అవుతాయి. చూడండి, ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ విద్యార్థుల అభ్యాసన లోపాలను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలను ఏమంటామంటే లోప నిర్ధారణ పరీక్షలు అంటారు. అలాగే విద్యా మూల్యాంకన శాస్త్రానికి సన్నిహిత సంబంధం ఉన్న పరీక్షలను మనోవైజ్ఞానిక పరీక్షలు అంటారు. విద్యా మూల్యాంకన శాస్త్రానికి సన్నిహిత సంబంధం ఉన్న పరీక్షలను మనోవైజ్ఞానిక పరీక్షలని అంటారు. విద్యా మూల్యాంకన శాస్త్రానికి సన్నిహిత సంబంధం ఉన్న పరీక్షలను మనోవైజ్ఞానిక పరీక్షలు అంటారు. మనోవైజ్ఞానిక పరీక్షల వర్గీకరణ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ప్రజ్ఞా పరీక్ష, సహజ సామర్థ్యాల పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు, అభిరుచి పరిశోధనలు, వైఖరి మాపనాలు, విలువలు మాపనాలు. ఈ విధంగా ఉంటాయండి. మరొకసారి ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ విద్యార్థుల అభ్యాసన లోపాలను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలను లోప నిర్ధారణ పరీక్షలు అంటారు. విద్యా మూల్యాంకన శాస్త్రానికి సన్నిహిత సంబంధం ఉన్న పరీక్షలను మనోవైజ్ఞానిక పరీక్షలు అంటారు. మనోవైజ్ఞానిక పరీక్షల వర్గీకరణ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ది ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్యాల పరీక్షలు, రెండోది మూర్తివంత పరీక్షలు, అభిరుచి శోధకులు, వైఖరి మాపనలు, విలువలు మాపనలు. ఈ విధంగా మనకి మనోవైజ్ఞానిక పరీక్షల వర్గీకరణ అనేది ఉంటుంది. అలాగే మనకి ప్రవర్తన అధ్యయన పద్ధతులు చూడండి. ప్రవర్తన అధ్యయన పద్ధతులు ఏంటంటే పరిశీలన, ముఖాముఖి, శోధన సూచికలు, వ్యక్తి అధ్యయనం, నిర్ధారణ మాపనలు.
ఇవన్నీ కూడా మనకి ప్రవర్తన అధ్యయన పద్ధతుల కింద వస్తాయి. పరిశీలన, ముఖాముఖి, శోధన సూచికలు, వ్యక్తి అధ్యయనం, నిర్ధార మాపనలు. మూల్యాంకనం ఉద్దేశించి విద్యా లక్ష్యాల సాధనే తప్ప మార్కులు, ర్యాంకులు సాధించడం కాదని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 చెబుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మూల్యాంకనం ఉద్దేశించి విద్యా లక్ష్యాల సాధనే తప్ప మార్కులు, ర్యాంకులు సాధించడం కాదని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 చెబుతుంది. నెక్స్ట్ మనకి పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు అనుగుణంగా పాఠశాల అభ్యసన అనుభవాలు కల్పించాలని విద్యా హక్కు చట్టం 2009 చెబుతుంది. పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలను అనువుగా పాఠశాలల్లో అభ్యసన అనుభవాలు కల్పించాలని విద్యా హక్కు చట్టం 2009 అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే పాఠశాల లోపల, వెలుపల పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు నిరంతరం ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తూ సవరణాత్మక చర్యలు చేపట్టడానికి వీలుగా జరిపే మదింపుని మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాము. చూడండి, పాఠశాల లోపల, వెలుపల పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలను నిరంతరం ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తూ సవరణాత్మక చర్యలు చేపట్టడానికి వీలుగా జరిపే మదింపుని మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటాము. పిల్లల ప్రగతిని ఒక సంఘటనకు, సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడాన్ని మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటాము. ఇక్కడ చూడండి, పిల్లల ప్రగతిని ఒక సంఘటనకు, సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడాన్ని మనం నిరంతర మూల్యాంకనం అని అంటాము. చూడండి, పిల్లలు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు అనుగుణంగా పాఠశాల అభ్యసన అనుభవాలు కల్పించాలని విద్యా హక్కు చట్టం 2009 చెబుతుంది. అలాగే పాఠశాల లోపల, వెలుపల పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలను నిరంతరం ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తూ సవరణాత్మక చర్యలు చేపట్టడానికి వీలుగా జరిపే మదింపునే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాము. అలాగే పిల్లల ప్రగతిని ఒక సంఘటనకు, సందర్భానికి పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడానికి కూడా మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటాము. అలాగే పిల్లలు సర్వతోముఖ అభివృద్ధి అంశాలైన జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ రంగాలన్నిటిలో మూల్యాంకనం చేయడాన్ని సమగ్ర మూల్యాంకనం అని అంటాము. చూడండి, పిల్లల సర్వతోముఖ అభివృద్ధి అంశాలైన జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, అలాగే భావావేశ రంగాలన్నిటిలో మూల్యాంకనం చేయడాన్ని సమగ్ర మూల్యాంకనం అంటామండి. ఇదండి ఈ వీడియోకి సంబంధించి బిట్స్ ఇవి. మనం రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నాము. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కొత్త వాళ్ళు లైక్ చేయండి. ఒక 2-3 సార్లు చదివితే కానీ మీకు అర్థం కాదండి మెథడాలజీ అనేది. అందరూ కూడా బాగా చదవండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన డైలీ చెప్తున్నాం మన ఛానల్లో. ఒకసారి చెక్ చేయండి, ఛానల్ లైక్ చేయండి. ఓకే అండి, రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు వీడియో చూస్తేనే మనకి రేపు వీడియో అనేది అర్థమవుతుంది. ఓకే అండి, టేక్ కేర్.